వచ్చేదారిలో మన ఆటోకి అయితే 2 రిపేర్లు వచ్చినాయి. ఏంటో చెప్తాను చూడండి. ప్రస్తుతానికి అయితే మనకైతే 3 కంప్లైంట్లు ఉన్నాయన్నమాట. ఆయిల్ చూడండి ఎంత మట్టిగా ఉందో, తోరలా అయిపోయింది. పెట్రోల్ దగ్గరకి ఎంత నీటికి వచ్చింది చూడండి. అంతే పెట్రోల్ తెచ్చాను. సో మన ఆటో పని అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. చూపిస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ వీడియో. ఈ రోజు మన ఆటోకి అయితే ఇంజనీర్ మార్చబోతున్నాం అనమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఇంజనీర్ మార్చే ముందు మనైతే స్కూల్ పిల్లలు దింపాలి కాబట్టి స్కూల్ పిల్లలు సెటప్ అయితే చేస్తున్నాం అనమాట. ఇదైతే క్యాజువల్ తగిలేస్తానికి. లోన కూడా సీట్ అయితే పెట్టేశాను. ఇదే అనమాట మనం స్కూల్ పిల్లలకి వెళ్ళినప్పుడు చేసుకునే సెటప్. చెక్క చిన్నపిల్లలు కూర్చుంటాకి సీటు కూడా. ఇప్పుడైతే స్కూల్ పిల్లలకి స్టార్ట్ అయిపోదాం. నేను స్కూల్ పిల్లలకి వెళ్ళినప్పుడు డోర్ అయితే ఇలా తీస్తాను అనమాట, బ్యాగులు పెట్టడానికి. ఇంకెవరైనా వీడియోకి లైక్ చేయకుండా చూస్తే కనుక లైక్ చేయండి. ఆటో స్టార్ట్ చేసాను. ఇప్పుడైతే స్కూల్ పిల్లలకి వెళ్తున్నాను అనమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడే స్కూల్ పిల్లల్ని దింపేశాను. ఇంక ఇంజనీర్లు మారితే తొనకైతే స్టార్ట్ అయ్యాను అనమాట. వచ్చేదారిలో మన ఆటోకి అయితే 2 రిపేర్లు వచ్చినాయి. ఏంటో చెప్తాను చూడండి. ఇవి చాలా మందికి తెలిసే ఉంటాయి ఆటో తోలులకి అయితే. ఇది స్టాప్ వైర్ కదా, ఇదైతే డీసీ వైరు. మనకి డీసీ వైర్ అయితే తెగిపోయింది. మనకు చూడండి మొత్తం రోజు వచ్చేసింది అనమాట. డీసీ వైర్ తెగిపోయింది. అలాగే బ్యాక్ అవుటర్ ఉంది కదా, ఇది అవుటర్ బాగానే ఉంది కానీ రివర్స్ గేర్ అయితే పడట్లేదు అనమాట. మెకానిక్ అయితే కాల్ చేశాను, అవుటరే పోయిందని చెప్పాడు. ఇప్పుడు తొనకైతే వెళ్తున్నాం కదా, అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాను చూడండి. ఆటో అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మెకానిక్ దగ్గరికి వెళ్తాం. తొనికి వెళ్ళాక మెకానిక్ దగ్గరికి వెళ్ళాక మన ఆటోకి ఇంకేమైనా కంప్లైంట్లు ఉన్నాయా ఏంటన్నది కనుక్కొని మీకు అయితే వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి అయితే మనకైతే 3 కంప్లైంట్లు ఉన్నాయన్నమాట. ఒకటైతే ఇంజిన్ ఆయిల్ మార్చాలి ఫస్ట్ అయితే అనుకున్నాం మనం, కానీ దారిలోకి వచ్చాక డీసీ వైర్ తెగిపోయింది. అలాగే రివర్స్ వైర్ కూడా పడట్లేదు అనమాట, రివర్స్ గేర్ పడట్లేదు. అది అవుటర్ బాగానే ఉంది, మరి అవుటర్ మార్చాలన్నాడు. సరే, ప్రస్తుతానికి అయితే ఇప్పుడు 3 కంప్లైంట్లు ఉన్నాయి. ఈ 3 కంప్లైంట్లు లేదా అక్కడికి వెళ్ళి ఇంకేమైనా తెలియదు ఏంటనేది వీడియోలో చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. మెకానిక్ షాప్ దగ్గర వచ్చేసాం అనమాట. మనం మెకానిక్ షాప్ దగ్గర వచ్చాం, కానీ మెకానిక్ ఇంకా రాలేదు. ఫోన్ చేసి వస్తాన్నాడు. మెకానిక్ షాప్ దగ్గర వచ్చానమాట, కానీ ఇంకా మెకానిక్ రాలేదు. కాల్ చేశాను, 10 నిమిషాలు వస్తా అన్నాడు. ఇంకా అప్పటిదాకా ఆటోలో కూర్చుంటామే. ఈ లోపు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి మామ నన్ను. ఇదిగోండి మా మెకానిక్ ఇప్పుడే వచ్చాడు, తుడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ కదేపున్నది అక్కడికి వెళ్ళి పూజ చేస్తాడు. ఇక్కడ అరగంట అవుతుంది మాకు. మా ఊడి పూజ అయిపోయింది, పని స్టార్ట్ చేశాడు అనమాట. మన బండి కూడా లైన్లో పెట్టేసాను ఆల్రెడీ. డోర్లు గట్ట తీసి మ్యాట్లు తీసాను. ఇంకా మా ఊడొస్తే యుద్ధం మొదలెడుతుందండి. బండి అయితే పైకి లేపాము. ఇప్పుడు వాళ్ళైతే డౌన్ చేయాలన్నమాట. వాళ్ళ తిరిగింది కదా, ఎలా ఉంటే బాగుంటుంది తెలుసా, నీటి వందలు. మడ్డి వస్తుందేమో దాంట్లో నుంచి అలగలు అయిపోతుంది. మార్చి తేవాలంటావా? తెచ్చుకుంటే బాగుంటుంది, తెచ్చుకుంటే బాగుంటుంది. ఇంజిన్ బాగా పాడైపోయింది అనమాట. అందుకే పెట్రోల్ ఇచ్చాను ఇంజిన్ కడుగుతానికి. పెట్రోల్ ఇంజిన్ కడిగితే ఇంజిన్ అయితే బాగుంటుంది. డీసీ లేదు మన ఏమో డీసీ ఆపే ఆపే ఆయిల్ చూడండి ఎంత మట్టిగా ఉందో, తోరలా అయిపోయింది. ఇంజనీర్లు మార్చి దగ్గర ఇది 3 నెలలు వచ్చేసింది అనమాట. 3 నెలలు అయిపోయింది. అందుకనే దాని గురించి ఆయిల్ అయితే బాగా మడ్డిగా అయిపోయింది, నల్లగా బ్లాక్గా అయిపోయింది అనమాట. దాని గురించి పెట్రోల్ తెచ్చాను. పెట్రోల్ తుడిస్తే చూడండి ఇంజిన్ ఎంత తెల్లగా వస్తుందో.
ఆడదు. పెట్రోల్ దగ్గరికి ఎంత నీటికి వచ్చాను చూడండి. అంతే పెట్రోల్ తెచ్చాను. ఇది వచ్చి ఇంజిన్ ఫిల్టర్ అనమాట. ఇదేమో ఆయిల్ డబ్బా, ఇంజిన్ ఆయిల్ డబ్బా చూపిస్తాను చూడండి. ఇంజిన్ ఆయిల్ డబ్బా అనమాట. ఇది వచ్చేసి డీజిల్ ఫిల్టర్. డీజిల్ ఫిల్టర్ కూడా మార్చింది. ఇంజిన్ అయితే లోపల పెట్రోల్తో శుభ్రంగా తుడిచేసామన్నమాట. నీటికి వచ్చే వరకు, తెల్లగా వచ్చే వరకు తుడిచేసి ఇంక ఇంజిన్ అయితే లోపల టైట్ వేసి సొంపు ఎక్కిస్తారనమాట. చూడండి, సొంపు అంటే అదే చూపిస్తున్నాను చూడండి. కింద బిగిస్తున్నారు కదా, దాన్నే సొంపు అంటారు. సో ఇంకా ఇంజిన్ పని అయితే అయిపోయింది అనమాట. ఇంజిన్ మార్చడం పని అయితే అయిపోయింది. కింద బిగించేసి ఇంజిన్ వేయాలి పైన. ఈలోపు ఇంకా చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయి కదా, ఆర్డర్లు మార్చాలి కదా, ఆర్డర్లు తెద్దాం. ఇది వచ్చేసి రివర్స్ అవుటర్ అనమాట. రివర్స్ అవుటర్ తెగిపోయిందని చెప్పాను కదా, దాని గురించి రివర్స్ అవుటర్ కూడా ఇచ్చుకున్నాను. ఇదేమో డీసీ వైరు. డీసీ వైర్ కూడా తెగిపోయిందన్నాను కదా, డీసీ వైర్ కూడా ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా వేయాలి. ఇంజిన్ అయితే డౌన్ చేసేసాడనమాట. ఆయిల్ డౌన్ చేసి బిగించేసాడు. కింద దింపి మళ్ళీ దీంట్లో ఆయిల్ వేయాలి. సైలెన్సర్ కూడా బయట బయట వచ్చినట్టుంది, స్మోక్ బయటకు వస్తుంది. బెండ్ ఒకటి తిరిగిపోయింది. అయితే ఇప్పుడు తర్వాత చేద్దాం. ముందు మనకైతే మెయిన్ ఆయిల్ కాబట్టి ఆయిల్ అవసరమైన ఈ వైర్లు కట్టించుకున్నాను. ఇవైతే వేద్దాం. ఊళ్ళో ఇది వచ్చేసి రివర్స్ అవుటర్ అనమాట. రివర్స్ అవుటర్ అయితే ఎక్కిస్తున్నాం ఇప్పుడు. మార్చేద్దాను నువ్వు. ఇందాడు ఇంజిన్ ఆయిల్ అయితే కింద నుంచి డౌన్ చేసాం కదా, ఇప్పుడైతే మళ్ళీ కొత్త ఆయిల్ కొత్త డబ్బు ఇచ్చాం కదా, టైం చేస్తున్నాం అనమాట. చూడండి ఎలా చేస్తున్నారు. ఇదైతే మనం ఇంజిన్ ఆయిల్ గ్రేజీ చూసుకుంటాం కదా, ఆ గ్రేజీ చూసుకునే పుల్ల అనమాట. ఇంజిన్ ఆయిల్ బయటికి లీక్ అయిపోతుందని చెప్పి పుల్ల కూడా మార్చేసాను. ఇదనమాట కొత్త గ్రేజీ పుల్ల. ఇది కూడా పెట్టేస్తాను చూడండి. ఇది వచ్చేసి డీజిల్ ఫిల్టర్ అనమాట. కొత్తది ఇచ్చుకున్నాను కదా, అది కూడా సెట్ చేసాను. దీంట్లో డీజిల్ పోయాలి. దీంట్లో అయితే డీజిల్ కూడా వేస్తాం అనమాట. బిగించారా? సో మన ఆటో పని అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. చూపిస్తాను చూడండి. ఇంజిన్ మార్చేసాం.
రివర్స్ ఆర్డర్ కొత్తది వేసేసాం. డీసీ వైస్ చెప్పిన ఇది కూడా వేసేసాం. డీజిల్ ఫిల్టర్ ఇది కూడా మార్చేసాం. మ్యాక్సిమం అన్ని పనులు అయిపోయినాయి. ఇంజిన్ బెట్లు కొంచెం మార్చారా, తర్వాత మారితే ఇంజిన్ బెట్లు మార్చారా. సైలెన్సర్ చూసుకోండి, బొక్కట్టది స్మోక్ వస్తుంది ఇక్కడ. అది ఆ పక్కన ఈ పక్కన లైట్గా ఎదురండి. మన ఆటో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. కంప్లీట్ అవ్వగానే నీట్గా తుడుచుకుని ఆటో సర్దేసుకుని మెకానిక్ని తీసిన ట్రైల్కి వెళ్తాను అనమాట. నేను ఎప్పుడు ఏం రిపేర్ చేయించాను ముందుగా ట్రైల్ అయితే వేయించుతాను. ట్రైల్ వేయించాక అప్పుడు ఇంటికి వేసుకెళ్తాను. ఎందుకే మీరు మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు చూడండి ఒకసారి. చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. సో అదనమాట ఇలా ఫుల్ వీడియో. ఎలా ఉందో కామెంట్ చేయండి. చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.